ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఫీజు రీఎంబర్స్మెంట్ పథకంతో ఎంతో మంది విద్యార్థులను వైద్యులుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దారు అంటూ కొనియాడారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజల హృదయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి నిలిచిపోయారంటూ అన్నారు. అనంతరం చర్చికూడల్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. 45వ డివిజన్ పరిధిలోని కర్నూలు రోడ్ పెట్రోల్ బంకు వద్ద నాయకులు వెన్నపూస వెంకటేశ్వర రెడ్డి, పల్నాటి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొని ప్రజలకు పండ్లను పంపిణీ చేశారు. అందరికీ విద్య, అందరికీ వైద్యాన్ని ఉచితంగా అందించిన మహోన్నతుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటూ తెలిపారు. జలయజ్ఞం, రుణమాఫీ, 108, 104 వంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపారు అంటూ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ బత్తుల బ్రహ్మానందరెడ్డి, బీసీసీఎల్ అధ్యక్షులు నగరకంటి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు ఇమ్రాన్ ఖాన్, ప్రవీణ్ కుమార్, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డితో పాటు పలు డివిజన్ల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంకేనా ఒక్కసారి అందరు నిలిచారా? అన్నా 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 రవణ అమ్మా అన్నా మీరు పక్క రండి అన్న, అడ్డుబండి ఇటు రాబాకండి, ఎదురు రాబాకండి. పక్క రండి, మీరు పక్క రండి. అన్నా నువ్వేంది మళ్ళీ అటు ఇటు రాకుండా ఎట్టుంటారు? మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర గారి 76వ జయంతి సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ధన్యవాదాలు ఇవ్వడం జరిగింది. దీంతో
యువత ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చరిత్రలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక మనిషి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రజల కష్టాలు నష్టాలు తెలుసుకొని సుదీర్ఘ పాదయాత్ర చేసుకొని గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళ కష్టాలను ఎలక్షన్లో మేనిఫెస్టోగా పెట్టి రైతులందరికీ రైతు రుణమాఫీ చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ గారు తప్ప ఇంకెవరు అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రజలను ఆరోగ్యాలను గుర్తుపెట్టుకొని ఒక డాక్టర్గా ఉండి డాక్టర్ వృత్తిగా ఉండి ఆరోగ్యశ్రీ పెట్టాలి, 108 పెట్టాలి, 104 పెట్టాలని తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యానికి దగ్గర చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ గారు అని చెప్పి సభాముందులు చేస్తున్నా. చరిత్ర గుర్తుపెట్టుకుంటే నాయకుడు అటువంటి నాయకుని ఆదర్శంగా తీసుకొని నేను మొట్టమొదట రాజశేఖర్ టైంలో ఎమ్మెల్యే కొంటే మా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రాష్ట్రాల్లో కానీ ఉమ్మడి రాష్ట్రాల్లో కానీ ఆయన ఖ్యాతిని ఇంకా నలుమూల వ్యాప్తి చేయడం కోసం ఆయన చేసిన ఆలోచనల ప్రకారం ఆయన సిద్ధాంతాల ప్రకారం ఇంకా ఆయన రాజశేఖర్ ఆశయాల ప్రకారం మేమందరం పనిచేస్తూ ఉన్నాం. జగన్మోహన్ గారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన గొప్పతనాన్ని కీర్తించుకుంటూ ఆయన ఆశయాల కోసం ఇప్పుడు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా 76వ సంవత్సరం జయంతి సందర్భంగా మన జిల్లాలో మన వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో మేము రాజశేఖర రెడ్డి గారికి పూలదండలను వేయటం జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 108 కానీ 104 కానీ ఆరోగ్యశ్రీ పథకం కానీ ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఒక ప్రాణదాత రాజశేఖర రెడ్డి గారు అని మీ అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి డెత్ సర్టిఫికేట్ ఇచ్చే ధైర్యం ఎవరికీ లేదు, ఆఖరికి దేవుడికి కూడా లేదని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాజశేఖర రెడ్డి ఆశయాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఆశయాలన్నీ నెరవేర్చడం జరిగింది. అదే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు 29లో మనం తప్పనిసరిగా ఈ పొద్దు ఇటు తిరిగినా కానీ ఏ పొద్దు ఎటు పడిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు 29 గెలిపించుకుంటామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారు 76వ జన్మదినం సందర్భంగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో జిల్లా వ్యాప్తంగా కూడా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో ఓడలో ఆయన రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ సేవా కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఈ రోజున జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్య గారి యొక్క సౌజన్యంతో పార్టీ ఆఫీసులో రక్తదానం దాదాపుగా 200 మంది రక్తదానం ఇచ్చేటటువంటి దానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా అనేక సహాయ కార్యక్రమాలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలాగా ఎక్కడికక్కడ బయలుదేరి వచ్చి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఓడల రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తున్నాము. వారి యొక్క స్మృతులను శాశ్వతపరుచుకుంటూ భవిష్యత్ తరాలు ఆ మార్గంలో పయనిస్తారని చెప్పి ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా పార్టీ యావత్తు ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు పట్టణంలోని అదేవిధంగా నియోజకవర్గంలోని అదేవిధంగా జిల్లా మొత్తం విగ్రహాలకి గ్రామాన ప్రతి డివిజన్లో స్వర్గీయ వైఎస్ఆర్కి విగ్రహాలకి పూలదండలు వేసి ఎక్కడికక్కడ స్వీట్లు పంచడం, అన్నదానాలు చేయటం, పళ్ళు పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా రక్తదాన శిబిరాలు, అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు ఆయన తలుచుకుంటూ స్మరించుకుంటూ చేస్తూ ఉన్నాం. ఓటమెరగని ధీరుడు, రాజనీతిజ్ఞుడు, ఈ రాష్ట్రానికి మేలు చేసినటువంటి ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, విద్యా వైద్యాన్ని ఉచితంగా అందించిన మహనీయుడు, దేశ చరిత్రలో మొదటివాడుగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని మనం గుర్తుంచుకోవాలి. ఆయన పేరు మీద వైఎస్ఆర్ పార్టీ స్థాపించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన బాటలో నడుస్తూ మా పార్టీ ఆయన చూపించిన దారిలో సేవల్లో పాల్గొంటూ పాలనలో అదే రీతిని కొనసాగిస్తూ సంక్షేమంలో ఆయన చూపించిన దానికంటే ఇంకొంచెం ముందడుగు వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పార్టీ నడుస్తూ ఉందని,
ఈరోజు ఆయన ఘనంగా స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తూ ఉన్నాం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి సందర్భంగా మన జిల్లా పార్టీ ఆఫీస్లో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది, కేక్ కటింగ్ చేసి. అదేవిధంగా మన ఈరోజు ఏదైతే ఒంగోలు నగరంలో అన్ని వైఎస్ఆర్ విగ్రహాలకి కడిగి శుభ్రంగా పూల మాలలతో మరి అందరూ నివాళులు అర్పించడం జరిగింది. దివంగత నేత ఆయన పరిపాలించిన 5 సంవత్సరాల 3 నెలల్లో అనేక సంక్షేమ పథకాలు, ముఖ్యంగా కార్పొరేటెడ్ విద్య వైద్యం అని చెప్పి పేద బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరి దిగువ మధ్యతరగతి అందరికీ కుటుంబాలన్నిటికీ కూడా ఎంతో మేలు చేశారు. మరి ఈరోజు ఆయన వల్ల ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల చదివిన విద్యార్థులు ఎంతోమంది మరి మంచి మంచి స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. అదేవిధంగా ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ అనేది మరి ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టినటువంటి మంచి పథకం. అటువంటి పథకాలు పెట్టిన ఆయన ఈ రోజుకి 16 సంవత్సరాలైనా కూడా ప్రజలందరూ గుండెల్లో ఉన్నారంటే కేవలం ఆయన పరిపాలించిన మంచి పరిపాలన, మంచి సంక్షేమ పథకాలని తెలియజేస్తూ ఆయనకి ఈ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.